వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. భారతీయ నగర డివిజన్ కార్పొరేటర్ షిందు ఆజస్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా ఉన్నారండి? యా ఫైన్ అండి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. రాజకీయాలకి కొత్త మీరు? అంటే యాక్చువల్లీ నేను కొత్త, కాకపోతే మా ఫ్యామిలీ అంతా కూడా లాస్ట్ 30 years నుండి కూడా బేస్ పాలిటిక్స్ అనమాట. మా మామయ్య గారు 10 years సర్పంచ్ లాగా చేయడం జరిగింది. మా పెద్ద మామయ్య గారు మండల్ ప్రెసిడెంట్గా చేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు 3 times ఎమ్మెల్సీ చేసిండ్రు. ఇంకా మా హస్బెండ్ ఆదర్శ్ రెడ్డి చూసుకున్నట్టయితే 10 years నుండి కూడా పాలిటిక్స్లో ఉన్నారు. స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్టెడ్ మెంబర్గా కూడా చేయడం జరిగింది. మెదక్ డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. అంటే రాజకీయంగా మీకు అవకాశం వచ్చిందని వచ్చారా, లేకపోతే మీకు రాజకీయాలంటే ఇంట్రెస్టా? నాకు బేసిక్గా కొంచెం ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అంటే. ఇప్పుడైతే మాత్రం యాక్చువల్లీ మా హస్బెండ్ నుండే లేడీ రిజర్వేషన్ వల్ల నేను రావడం జరిగింది. కాకపోతే వచ్చే ముందు నేను కొంచెం హెసిటేట్ అయినాను పాలిటిక్స్ అంటే ఎట్లా ఉంటుందో అనేది. కాకపోతే ఇప్పుడు చూసినట్టయితే మీరే కార్పొరేటర్స్లో కూడా ఆల్మోస్ట్ 50% లేడీస్ ఉన్నారు, ఇంకా అందరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా పాలిటిక్స్లో ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉండడం చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు అనిపిస్తుంది. మీరు ఏం చదువుకున్నారు? నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసినాను. ఆ చదువుకి మీరు చేస్తున్న దానికి పొంతన ఉండదు, కానీ ఎడ్యుకేషన్ అనేది దాని ద్వారా మీకు కొంచెం సమస్యను తొందరగా అర్థం చేసుకొని పని చేయించుకునే అవకాశం లభిస్తుంది. ఎట్లా మీ సాల్వ్ చేసే తీరు ఎట్లా ఉంటుంది? మీరు ఈ 2.5 yearsలో మీ సమస్యని ఎట్లా అవగాహన చేసుకుంటారు, దాన్ని పరిష్కరించే విధానాలు ఎట్లా ఉంటాయి మీ వరకు? మాకేంటంటే ఫస్ట్ యాక్చువల్గా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడే మాకు క్యాన్వసింగ్ అప్పుడే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కొంచెం ప్రజలు చెప్పడం జరిగింది. దాంతో ఒక అవగాహన అంటూ వచ్చింది. అంటే గెలవగానే ఇది చేస్తామని ప్రామిసెస్ చేసినాం కదా, దాని తగ్గట్టు కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోయినాం. ఇంకా మేమేంటంటే ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ప్రజలకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా సాల్వ్ అయ్యేలాగా మెయిన్గా స్టార్టింగ్ నుండి కూడా చూసుకున్నట్టయితే ప్రయారిటీ బేసిస్ మీద ఫస్ట్ ఏంటంటే మా డివిజన్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉండే. ఎలక్షన్ క్యాన్వసింగ్ అప్పుడు కూడా ప్రతి ఒక్కరు మాకు అదే చెప్పడం జరిగింది, వాటర్ ప్రాబ్లం అని. సో అట్లా ఫస్ట్ గెలిచిన వెంటనే మేము వాటర్ ఇష్యూస్ సాల్వ్ చేయడము, అట్లా ప్రయారిటీ బేసిస్ మీద. మేడం, మీ గెలుపులో ఓట్ల శాతం తక్కువ వచ్చింది, దానికి కారణం ఏమని విశ్లేషించుకున్నారు? యాక్చువల్గా మా డివిజన్ అనేది కొత్తగా ఏర్పడిన డివిజన్, ఈసారి కొత్తగా వచ్చింది. సో ఫస్ట్ మేము మా నేటివ్ అంతా కూడా రామచంద్రాపురం ఇక్కడ సైడ్, అంటే ఇక్కడ జనాలకి అంతా తెలుసు మేము 30 years నుండి కూడా చేసే వర్క్స్ కానివ్వండి ఏదైనా. ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది ఒక 15,000 votes కొత్త డివిజన్ లింగంపల్లి నుండి యాడ్ అయినాయి. వాళ్ళకి అసలు నో ఐడియా అంటే మా సర్వీసెస్ గురించి కానీ. మీ జిల్లా వేరే అవ్వడం వల్ల జరిగింది? జిల్లా వేరే అవడం వల్ల కొంచెం వాళ్ళకి తెలియక. ఇప్పుడు అదే మీరు చూసినట్టయితే అసలు వాళ్ళందరూ కూడా ఫస్ట్ వాళ్ళందరూ ఎక్కువ సాటిస్ఫైడ్ ఉన్నారు అసలు మా వర్క్స్ వల్ల. మీరు టికెట్ ఫస్ట్ ఇదే అడిగారా, లేకపోతే వేరే డివిజన్ ఏమైనా అడిగారా? లేదు, ఇక్కడ నుండే అడిగినాం మేము. అంటే మేము ఇక్కడ నుండే స్టార్టింగ్ నుండి కూడా ప్రాపర్ చేస్తున్నాం కాబట్టి ఇటు సైడ్ నుండే అడగడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత ఒక లేడీగా మీ ఫ్యామిలీ ఉన్నా సరే మీరు ఎంతవరకు ప్రాబ్లమ్స్ విషయంలో కౌన్సిల్లో మాట్లాడారు? ఎన్నిసార్లు ఏ సమస్యల మీద మీరు మాట్లాడడం జరిగింది? మేము యాక్చువల్గా కౌన్సిల్లో మాట్లాడిందంటే మెయిన్ ఎప్పుడు చూసినా శానిటేషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉండేది మాకు. క్వశ్చన్ వేయడం జరిగింది, 2 times అడగడం కూడా జరిగింది. శానిటేషన్ వర్కర్స్ తక్కువ ఉండడం వల్ల శానిటేషన్ ఇష్యూస్ చాలా రేజ్ అవుతున్నాయి అనే దాని గురించి అడగడం జరిగింది. కాకపోతే వర్కర్స్ని ఈ మధ్యనే కూడా కొంచెం షఫుల్ చేసి అడ్జస్ట్ చేస్తున్నారు. మెయిన్గా వర్కర్స్ తక్కువ ఉండడం వల్ల కొంచెం శానిటేషన్ ఇష్యూస్ అయితే అక్కడక్కడ రేజ్ అవుతూనే ఉన్నాయని చెప్పాలి. శానిటేషన్ వర్క్స్ సంబంధించి కాకుండా ఇక్రిసెట్ భూములు కానీ లేదంటే మెట్రో రైలుకి సంబంధించి ఇల్లు స్థలాలు కోల్పోయిన వాళ్ళకి
భూములు కేటాయింపుడికి ఎంతవరకు ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది, ఆ ఇష్యూ ఎంతవరకు వచ్చింది? మెయిన్గా ఇక్రిసాట్ ఫెన్సింగ్ ఏరియా అనేది మా డివిజన్లోకే వస్తుంది. అక్కడ 218 హౌసెస్ వాళ్ళు కూడా వాళ్ళ ఇల్లులు కోల్పోయినరు. దాని తగ్గట్టు మేము వాళ్ళకి హామీ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారి సహకారంతో. అంటే ఇక్కడ కొల్లూరులో అయ్యే డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చేలాగా వాళ్ళ అందరికీ కూడా హామీ పత్రాలు ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అవగానే ప్రిఫరెన్స్ వాళ్ళకి వస్తుంది. కానీ ఇన్ని రోజులు అవుతున్నా సరే ఒక చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ ఇంకా ప్రొలాంగ్ అవుతానే ఉంది. మీరు ఎలక్ట్ అయ్యి 2.5 years, గవర్నమెంట్ వచ్చి 4 years. ఎందుకని ఇంకా సమస్యని ఇంకా లేట్ అవుతానే ఉన్నప్పుడు? ఏ సమస్య అంటే ఇప్పుడు ఇది ఇళ్ళ బెడ్రూమ్స్కి సంబంధించింది అవ్వచ్చు, లేదంటే ఇళ్ళ పట్టాల సమస్య కావచ్చు. ఇవన్నీ 1 by 1 పెరిగిపోతున్నాయి. కానీ ఎందుకని? మా డివిజన్లో మెయిన్గా చెప్పాలంటే ఉన్న స్లమ్ ఒక్కటి క్రిసెట్ ఫెన్సింగ్ ఏరియా, బాంబే కాలనీ అనే చెప్పాలి. సో ఫెన్సింగ్ ఏరియా అది ఈ మధ్యనే మెట్రో రైల్ వల్ల ఇష్యూస్ రేజ్ అయినాయి తప్ప ముందంతా వాళ్ళకి ఏమి ఇష్యూస్ లేకుండే. సో ఈ మధ్య ఇంకా మెట్రో రైల్ స్టార్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళందరికీ 218 హౌసెస్కి మాత్రం మేము చాలా కాన్ఫిడెంట్గానే చెప్పడం జరిగింది, కంపల్సరీగా ఇల్లు ఇప్పిస్తామనేది. మీరు కార్పొరేటర్ ఎలక్ట్ అయిన తర్వాత ఎట్లాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? మెయిన్గా ఫస్ట్గా చెప్పాలంటే మా డివిజన్లో లింగంపల్లి సైడ్ ఎక్కువ వాటర్ ప్రాబ్లం. అసలు వాళ్ళందరూ కూడా అసలు వాటర్ లేక చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఫస్ట్ 1 year అయితే అసలు మాకు చాలా వచ్చేవి కంప్లైంట్స్. దాని తగ్గట్టు మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ 1 yearలోనే ఆల్మోస్ట్ మా డివిజన్లో 2-3 kilometers ఒక ఆరో ప్లాంట్ పెట్టడం జరిగింది. ఓన్ ఫండ్స్గా కానివ్వండి, ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారి సహకారంతో మేము కొంచెం ఫండ్స్ తెచ్చుకొని సెల్ఫ్గా అట్లా ఆరో ప్లాంట్స్ ఒక 7 ఆరో ప్లాంట్స్ వరకు పెట్టడం జరిగింది. ఎట్లా అంటే ఒక 2-3 kilometersకి ఒకటి 4 rupeesకి 20 liters క్యాన్ వచ్చేలాగా. సో దాంతోనే ఆల్మోస్ట్ కొంచెం వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయిందనే చెప్పాలి. ఇంకా హరీష్ రావు గారి సహకారంతోనే మేము మిషన్ భగీరథ లైన్ కూడా రామచంద్రపురం నుండి అటు సైడ్ లింగంపల్లి సైడ్ వరకు ఎక్స్టెండ్ చేయించుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 5 to 6 crores పైప్ లైన్ కూడా ఎక్స్టెండ్ సో దీంతోనే ఏంటంటే వాటర్ ప్రాబ్లం అనేది చాలా మటుకు ఆల్మోస్ట్ మొత్తం సాల్వ్ అయిందని చెప్పాలి. 18 బోర్వెల్స్ వేయడం జరిగింది. మొన్ననే జనవరిలో కూడా హరీష్ రావు గారితో మీటింగ్ పెట్టి ఇవన్నిటికీ కూడా శంకుస్థాపన కూడా చేసేయడం జరిగింది. మేడం, డివిజన్ సంబంధించి డ్రైనేజీ సమస్య మీద ఎంతవరకు వర్క్ జరుగుతుంది? ఎన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొచ్చారు? మేము స్టార్టింగ్ నుండి కూడా ఇంతవరకు చెప్పినట్టు వాటర్ ఇష్యూ అయిపోయిన తర్వాత డ్రైనేజ్ ఇష్యూ ఇట్లా ప్రయారిటీ బేసిస్ మీద కూడా వర్క్స్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. డ్రైనేజ్ ఇష్యూస్ కూడా ఆల్మోస్ట్ స్టార్టింగ్ 1 yearలోనే ఒక 50 to 60 lakhs పెట్టి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఇంకా బాంబే కాలనీ మా ఉన్న ఒక స్లమ్ బాంబే కాలనీ కానివ్వండి, MIG LIGలో కూడా 1 feet డ్రైనేజ్ లైన్స్కి అన్నీ కూడా మార్చడం, పాత డ్రైనేజ్ లైన్స్ తీసేసి కొత్త లైన్స్ వేపించడం జరిగింది. ఇంకా రీసెంట్గా కూడా చూస్తే ఒక 2.5 crores శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. డ్రైనేజ్ ఇష్యూస్ MIG కానివ్వండి, LIG, విద్యుత్ నగర్ ఇట్లా ఎక్కడ డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నా కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇంకా నిన్ననే కూడా మేము KTR గారిని కలిసి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కూడా 1.8 crores శాంక్షన్స్ చేయించుకోవడం కూడా జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా కానీ మిషన్ భగీరథ ద్వారా కానీ పనులు ఏం జరుగుతున్నాయి? ఇక్కడ మీ చెరువుకు సంబంధించి అభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది? ఇక్కడ మాకు చెరువు గురించి చెప్పాలంటే మా రామచంద్రపురం భారతీనగర్ మధ్యలో ఒకటే చెరువు ఉంది, రాయసముద్రం అని. నేను మొన్ననే హరీష్ రావు గారి మీటింగ్ జనవరిలో అయినప్పుడు కూడా అడగడం జరిగింది, సిద్దిపేటలో కోమటి చెరువు అభివృద్ధి చేసినట్టు మాకు కూడా ఈ రాయసముద్రం చెరువు అభివృద్ధి చేయాలని. ఎందుకంటే మా ఎమ్మెల్సీ గారు మా పెద్ద మామయ్య గారికి అది ముందు నుండి ఎప్పటి నుండో ఉన్న డ్రీమ్. అసలు అది మంచి ఒక మినీ ట్యాంక్ బండ్ టైప్ చేయాలని. దానికోసం మొన్ననే 7.5 crores కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఆ వర్క్స్ కూడా తొందరలోనే స్టార్ట్ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం సంబంధించి హట్కో నిధులు ఏమన్నా మీకు మంజూరు చేయించారు? హట్కో దాంతోనే 60 crores మాకు శాంక్షన్ కావడం జరిగింది. దాంతోనే మేము వాటర్ పైప్ లైన్స్ అన్నీ కూడా హట్కో దాని బేసిస్ మీదే
చేంజ్ చేసుకుంటున్నాము. స్కూల్స్కి సంబంధించి ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ వస్తున్నారు? మా డివిజన్లో చెప్పాలంటే ఆల్మోస్ట్ 3 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. దాన్ని బేసిస్ పెట్టుకొని ఎమ్మెల్సీ గారి ఫండ్స్తోని రీసెంట్గానే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మేము డెవలప్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఒక్కొక్క స్కూల్లో మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 200 స్టూడెంట్స్ వరకు కూడా చదువుతూనే ఉంటారు. సో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా రెనోవేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తూనే ఉన్నాము. 2019 ఎన్నికలకి ఆదర్శ్ రెడ్డి గారు కంటెస్ట్ చేసే అవకాశం ఉందా ఎమ్మెల్యేగా? ఇప్పటి వరకైతే మేము ఉన్న పోస్ట్కి ఎట్లా న్యాయం చేయాలి, ఎట్లా ఈ పోస్ట్ని యూజ్ చేసుకొని ఉన్న డివిజన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అన్న దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కాకపోతే పాలిటిక్స్ కాబట్టి చేంజెస్ ఎప్పుడు ఏమి అవుతాయో తెలియదు కాబట్టి నిజంగానే అవకాశం వస్తే చూస్తాం. రేసులో ఉన్నారా? రేస్లో అంటే ఇప్పుడు అట్లా ఏమీ అనుకోలేదు. రేస్లో అయితే ఏం లేరు. కాకపోతే పొలిటికల్గా ఎప్పుడేమవుతుందో తెలియదు కాబట్టి ఛాన్స్ వస్తే తప్పకుండా చూస్తాను. మహిళలకు సంబంధించి మీరేం చేయగలిగారు? మా డివిజన్లో చూసినట్టయితే మహిళలకి నేను స్టార్టింగ్ నుండి కూడా చాలానే సపోర్టివ్గా ఉన్నాను. బీయింగ్ ఏ లేడీ కార్పొరేటర్, మహిళా మండల్స్ కూడా ఎంఐజీలో ఎల్ఐజీలో కూడా ఉన్నాయి. వాళ్ళకి నేను ఏంటంటే అలిప్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తోని ఫ్రీగా ట్రైనింగ్స్, స్టిచ్చింగ్ ట్రైనింగ్స్ కానివ్వండి, మగ్గం వర్క్స్ వేయడం అవన్నీ కూడా ఫ్రీగా ట్రైనింగ్స్ ఇప్పించేయడం జరిగింది. అలిప్ అనేది ఏంటంటే ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. ఇంకా సర్టిఫికెట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ ఇచ్చేసి బిజినెస్ పెట్టుకుంటాం అన్న వాళ్ళకి లోన్స్ ఇస్తారు, లేకపోతే ఎక్కడైనా జాబ్ కూడా వాళ్ళే ఇప్పడం. ఎంతమందిని గ్రూప్స్గా చేరదీసి ఈ యాక్టివిటీస్ చేశారు? యాక్టివిటీస్ చేసినప్పుడు పాల్గొన్న వాళ్ళ మహిళల వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉండేది మీ పట్ల? వాళ్ళందరూ కూడా యాక్చువల్లీ చాలా సాటిస్ఫైడ్ ఉండే. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి వరకు కూడా అట్లాంటి సపోర్ట్ ఎప్పుడూ దొరకలేదు ఎటు సైడ్ నుండి కూడా లేడీస్కి ఇంత ఫ్రీ సర్వీసెస్ చేయడం. సో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉండే. ఇంకా నేను 2-3 ప్రోగ్రామ్స్ శైలజ రామయ్యర్ గారిని పిలిచి వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇప్పించడం కానివ్వండి, అట్లా చాలా ప్రోగ్రామ్సే చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. పాలిటిక్స్లో మిమ్మల్ని మీ హస్బెండ్ డామినేట్ చేస్తారా, లేకపోతే మీరు ఆయన్ని మీ వర్క్తో డామినేట్ చేస్తారా? అట్లా డామినేట్ అనేది ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను స్టార్టింగ్లో కొత్త ఉండే పాలిటిక్స్కి, పబ్లిక్ లైఫ్కి కాబట్టి నాకు మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉండే. ఎందుకంటే ఇప్పుడు నేను డెవలప్ చేయాలన్న డివిజన్కి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నా వెనకాల ఉన్నారు అంటే ఆ డెవలప్మెంట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ ఏం కాదు. కాబట్టి డామినేషన్ అనేది ఏం లేదు. కాకపోతే మా హస్బెండ్ చాలా సపోర్టివ్ ఉండి నాతోని ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని సజెషన్స్ చాలా ఇస్తారు నాకు. డివిజన్ సంబంధించి ఎవరైనా దత్తత తీసుకోవడం జరిగిందా? స్కూల్లో అదనపు తరగతుల నిర్మాణం కానీ, కంప్యూటర్ ల్యాబ్ల విస్తరణ కానీ ఎట్లా తీసుకుంటున్నారు? వీటి మీద చర్యలు కానీ, మీరు పిల్లల చదువుపై మీరేమన్నా ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతుందా డివిజన్లో చదువుకుంటున్న వారి గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ దత్తత విషయం చూస్తే ఎలక్షన్స్ అప్పుడే మాకు హరీష్ రావు గారు చెప్పడం జరిగింది, మా డివిజన్ని దత్తత తీసుకుంటున్నామని. వాళ్ళ సపోర్ట్తోని హరీష్ రావు గారి సపోర్ట్, ఇంకా కేటీఆర్ గారి సపోర్ట్ మాకు చాలా ఉంది కాబట్టి మా డివిజన్లో వర్క్స్ కూడా మేము చాలా వరకు చేయగలుగుతున్నాము. ఇంకా స్కూల్స్ విషయంకి వస్తే ఎడ్యుకేషన్ అనేది బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ కార్పొరేటర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము మా డివిజన్లో ఆల్మోస్ట్ ఒక 3 స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. వాటిని సర్వశిక్ష అభియాన్తో డెవలప్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక్కొక్క స్కూల్కి 5 lakhs పెట్టి డెవలప్ చేయడం కూడా జరిగింది. ఎంఐజీలో ఒకటి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, కొంచెం పెద్ద స్కూల్ కాబట్టి ఎమ్మెల్సీ గారి సహకారంతో 20 lakhs ఎక్స్ట్రా ఫ్లోర్ వేసుకొని ఎక్స్ట్రా క్లాసెస్కి కూడా కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. అదే కాకుండా వాష్రూమ్స్ మంచి లేని స్కూల్స్లో డెవలప్ చేయడం కానీ, మధ్యాహ్న భోజన పథకం అందుతుందా లేదా చూసుకోవడం కానివ్వండి, వాళ్ళ బుక్స్ కానివ్వండి, ఇదంతా కూడా టైం టు టైం మేము ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉంటాం. కార్పొరేటర్ సంబంధించి ఫండ్స్ లేకపోవడం ఇబ్బందిగా ఉందా, లేదంటే మీ కుటుంబంలోనే ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, సీనియర్ ఫ్యామిలీ పాలిటిక్స్లో,
దీంతో దాన్ని అధిగమించడం జరుగుతుందా, లేదంటే మంత్రుల సహకారం, మీ హరీష్ రావు గారి సహకారంతో డెవలప్మెంట్ జరుగుతుందా? ఎట్లా అవుతుంది డెవలప్మెంట్? మాకు మెయిన్గా చెప్పాలంటే ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారి సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉంది. హరీష్ రావు గారి సపోర్ట్ కానివ్వండి, కేటీఆర్ గారి సపోర్ట్ కానివ్వండి, చాలా ఉంది కాబట్టి మేము ఇంత వర్క్స్ చేయించుకోవడం కూడా జరుగుతుంది. అంటే మేము తీసుకెళ్లే ఇష్యూస్ కూడా చాలా జెన్యూన్ రీజన్స్, చాలా అవసరం ఉన్న రీజన్స్ కావడంతో వాళ్ళు కూడా శాంక్షన్ చేయడానికి ఓకే ఇవి ఇమీడియట్గా అయిపోయే ఇష్యూస్ అనేలాగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాలనీస్ ఎక్కువ ఉన్నాయి మీ డివిజన్లో. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్తో మీ మీటింగ్స్ కానీ ఆ సమస్యలకు సంబంధించి ఎట్లా ఉంటాయి? ఏ సమస్యల మీద మీరు తరోస్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు? మేము జనరల్గా టైం టు టైమ్, యాక్చువల్గా మెయిన్గా మా డివిజన్లో చూస్తే సొసైటీస్ ఎక్కువ ఉన్నాయి. సో సొసైటీ వాళ్ళతోని మీటింగ్స్ రెగ్యులర్గా పెట్టడం జరుగుతుంది. మెయిన్గా బేసిక్ నీడ్స్ అని, వాటర్ ఇష్యూ కానీ, ఇట్లా స్ట్రీట్ లైట్స్ అని, రోడ్స్ అని, డ్రైనేజ్ ఇష్యూస్ అవన్నీ ఏమున్నా కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా లింగంపల్లి సైడ్ అటు గాంధీ గారిని, ఒక ఎమ్మెల్యే గాంధీ గారిని పిలిచి మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. బేసిక్ నీడ్స్ ప్రాపర్గా అందుతున్నాయా లేదా ప్రజలకు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్స్, కొన్ని పథకాలు కార్పొరేటర్ పరిధిలో ఉన్నాయి, కొన్ని ఎమ్మెల్యే పరిధిలో ఉన్నాయి. ఎంతవరకు మీకంటూ వచ్చిన వాళ్ళకి మీ దగ్గరికి వచ్చి, లేదంటే మీరు ఎవరైతే గుర్తించబడ్డారో వాళ్ళకి ఎంతవరకు ఈ పథకాల ద్వారా లబ్ధి జరుగుతుంది? మీరు ఈ విషయం మీద ఎట్లాంటి చొరవ తీసుకొని సమస్యను పరిష్కరిస్తూ ఉంటారు? మా దగ్గరికి వచ్చిన ఇష్యూస్ ఏమైనా ఉంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానివ్వండి, ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి అందేలాగా చూసుకుంటాం. ఇప్పటికీ కూడా ఒక 2-3 టైమ్స్ కూడా మేము ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా ఒక 100 to 150 మెంబర్స్ వరకు కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో మీటింగ్ పెట్టి అట్లా చెక్స్ పంచడం కూడా జరిగిందండి. సంక్షేమ పథకాలు అన్నిటి మీద మీ ఒపీనియన్ కానీ, మీకు బాగా నచ్చిన పథకం కానీ, ఆ పథకంలో అధికారులు అలసత్వం వల్ల సరిగ్గా న్యాయం జరగకపోయిన సందర్భాలు మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? ఇప్పటి వరకు అట్లాంటి ఇష్యూస్ అయితే ఏం రాలే కానివ్వండి. మెయిన్ తెలంగాణ గవర్నమెంట్లో మనకి నచ్చిన పథకాలు అంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానివ్వండి, ఇంకా మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి కేసీఆర్ కిట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్న పథకాలు. నన్ను అడిగితే నాకు మెయిన్గా నచ్చిన పథకం అంటే కేసీఆర్ కిట్ అది అని చెప్పాలి. ఎందుకంటే అది గవర్నమెంట్ హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీస్ పెంచడమే కాకుండా అండర్ హైజీనిక్ కండిషన్స్లో చేస్తున్నారు అనేది, ఇంకా కిట్ అనేది కూడా నిజంగానే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా. అదొక పథకం నాకు చాలా నచ్చింది. మిగతా అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి, కాకపోతే ఇదొకటి. మేడం, ఇక్కడ వైద్యానికి సంబంధించి పరిస్థితి ఎట్లా ఉంది? వైద్య వృత్తికి సంబంధించి కానీ, కాలేజెస్ కానీ, లేదంటే డాక్టర్లు కానీ ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం అందించే వైద్యశాలలు ఎన్ని ఉన్నాయి? అసలు ప్రపోజల్ ఏమైనా పెట్టారా? లేకపోతే మేము ఏంటంటే రీసెంట్గానే బస్సీ దవాఖానాకి కూడా అడగడం జరిగింది జోనల్ కమిషనర్ గారిని. కాకపోతే అవి ఏంటంటే ఎక్కువ స్లమ్స్ ఉన్న దగ్గర ఎక్కువ పెడుతున్నారు కాబట్టి అది ఇంకా హోల్డ్లో ఉంది. అది ఈ మా ఏరియాలో చూసుకున్నట్టయితే ఈఎస్ఐ అనేది ఒకటి హాస్పిటల్ ఉంది. సో దాని త్రూ అన్ని సర్వీసెస్ కూడా మెయిన్గా అందించడం జరుగుతుంది. మెడికల్ సర్వీసెస్ ఈఎస్ఐ అంటే కొంతవరకు మాత్రమే దాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది, అందరికీ అవకాశం ఉండదు కదా, దాని గురించి అదే ఇంటెన్షన్లోనే మేము మొన్న బస్సీ దవాఖానాకు కూడా అప్లై చేయడం జరిగింది. అది తొందరలోనే శాంక్షన్ అయితే దాని త్రూ ఇంకా బెటర్ మెడికల్ సర్వీసెస్ అందియాలని. తెలంగాణ వచ్చినాక ఒక మహిళగా ఆత్మాభిమానం విషయంలో కానీ, లేదా అభివృద్ధి విషయంలో కానీ మీ ఫీలింగ్ ఏంటి? పండగల నిర్వహణకు మీరు ఎట్లా చేస్తూ ఉంటారు ఇక్కడ? మనందరం కూడా చూస్తున్నాము, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఫెస్టివల్ని కూడా మనము అఫీషియల్గా గవర్నమెంట్ నుండి చేసుకోవడం జరుగుతుంది. మెయిన్గా మా డివిజన్లో చూసుకున్నట్టయితే రంజాన్ కానివ్వండి, క్రిస్మస్, బోనాలు, బతుకమ్మ ఏదైనా కూడా అఫీషియల్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది కలిసి కూడా. మేము విన్ అయినప్పటి నుండి కూడా 2 years నుండి మా డివిజన్లో బతుకమ్మ కూడా మేము సెల్ఫ్గా
ఫండింగ్ చేసుకొని పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయడం, కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం, అట్లా మహిళలని ఎంకరేజ్ చేయాలి అన్న ఇంటెన్షన్తోని ప్రైజెస్ ఇవ్వడం కానివ్వండి, ముగ్గుల కాంపిటీషన్ సంక్రాంతి అప్పుడు ఇట్లా ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా మేము కలిసి చేసుకోవడం జరుగుతుంది. మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల రూపాయలతో చేశారు? అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? మేము విన్ అయినప్పటి నుండి ఒక 2.5 years నుండి కూడా ఆల్మోస్ట్ ఒక 40 to 50 crores వర్క్స్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా మేము స్టార్టింగ్ నుండి ప్రయారిటీ బేసిస్ మీద బేసిక్ నీడ్స్ అనేవి ఏవి అనేవి తెలుసుకొని స్టార్టింగ్ నుండి కూడా అట్లనే వర్క్ చేయడం జరుగుతుంది. మేము ఏంటంటే విన్ అయిన ఫస్ట్ ఇయర్ నుండి కూడా ఇట్లా పాంప్లెట్స్ ప్రింట్ చేసి ఆ 1 yearలో కూడా ఏం వర్క్స్ చేసినాము అనేది డీటెయిల్గా రాసి పాంప్లెట్స్ ప్రింట్ చేసి ఇంటింటికి కూడా పంచడం జరిగింది. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది మేము ఎంత ట్రాన్స్పరెంట్గా వర్క్ చేస్తున్నాం, డెవలప్మెంట్ అనేది ఎంత మంచిగా అవుతుంది అనేది. సో ఇదొక్కటే. ఇదే కాకుండా మేము ప్రతిసారి కూడా మా డివిజన్లో ఉన్న ప్రజలకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ఏ వర్క్స్ ఉన్నా ఏ హెల్ప్ కావాలన్నా మేము ఉన్నాము అని ఒక ఫీలింగ్ వాళ్ళలో క్రియేట్ చేయగలిగినాం ఈ 2.5 yearsలో. మిగతా 2.5 yearsలో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏ కార్యక్రమాలు మీరు చేయాలనుకుంటున్నారు డెవలప్మెంట్ విషయంలో? మెయిన్గా ఏంటంటే ఇంకా కొంచెం ఇప్పుడు వర్క్స్ అండర్గోయింగ్ వర్క్స్ ఉన్నాయి డివిజన్లో. పైప్ లైన్స్ కానివ్వండి, వాటర్ ట్యాంక్స్ కట్టడం కానివ్వండి, అవన్నీ కూడా కంప్లీట్. ఇప్పుడు వర్క్స్ అవుతున్నందుకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది రోడ్స్ అంతా కూడా. సో అవన్నీ కూడా కంప్లీట్గా చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలనేది మా కోరిక. మా డివిజన్ని ఒకటి అన్ని ఫెసిలిటీస్ ఉండే ఒక జిహెచ్ఎంసీలోనే ఒక మోడల్ డివిజన్గా చేయాలనేది మాకు ఒక అంబిషన్ ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారి ఇంటర్వ్యూ. వారి మనోభావాలు, డివిజన్ సంబంధించిన సమస్యల మీద ఆమె చేస్తున్న ప్రయత్నాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని చెప్పి తమ పర్యటన ద్వారాను ప్రజల్లోకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఒక మహిళగా డివిజన్ ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.